ఇంకోటి గురుగారు ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఒక భయం ఉంటది. ఈ 100%. మన ఆయుర్వేద మెడిసిన్‌కి సైడ్ ఎఫెక్ట్స్ సరే ఉంటాయా? ఇంగ్లీష్ మెడిసిన్‌లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండటానికి, లేకపోవటానికి అది మనకనవసరం. అవును. వైద్యులు, నిపుణులు, సైకియాట్రిస్టు, సైకోథెరపిస్టు చాలామందున్నారు. వాళ్ళు దాంట్లో ప్రావీణ్యత వాళ్ళకుంది. వాళ్ళు చూసి చేస్తారు. కానీ హ్మ్. వీళ్ళు ఫాలోవర్ అండి. వాళ్ళు చెప్పేది వీళ్ళు సరిగ్గా ఫాలో అవ్వరు. అవును. మేము కూడా కొన్ని మెడిసిన్స్ మేము వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏంటంటే, వాళ్ళు ఒక 4 రోజులేస్తారు. వీళ్ళకి వీళ్ళే భయపడిపోతుంటారు. అవును. మిగతా వాళ్ళు ఏదో జరిగింది, అక్కడ ఇంకోటికి జరిగింది, ఇక్కడ ఏదో న్యూరో ప్రాబ్లమ్ వచ్చింది, ఇంకో దగ్గర ఎపిలెప్సీ అవును. వచ్చింది, లేదంటే ఇలాంటివన్నీ వీళ్ళకి వీళ్ళే భయపడిపోయి సరిగ్గా చాలామంది వాడరు. అవును. ఇంక ఇదే లాస్ట్, ఇంకేమీ లేదు, ఇది డిసైడ్, ఇది ఇంక తాగుతూ ఉన్నాయి, ఇంక లాస్ట్ అయిపోయింది, ఇంకెవరేం చేస్తాము, హ్మ్. భగవంతుడే ఉన్నాడు, ఇలాంటి స్టేజ్‌కి వచ్చేసి ఉంటారండి. అవును. వాళ్ళకి ధైర్యం ఇచ్చేవాడు కావాలి. ఫస్ట్ మీకు అదే అంటున్నాను. ఫస్ట్ ఈ పానిక్‌గా ఉండే పరిస్థితులు ఏదైతే ఉంటుందో, ఆ పానిక్ నుంచి మనం బయటకి తీసుకొచ్చగలిగితే, నా ఎక్స్‌పీరియన్స్‌లో ఇలాంటోళ్ళు చాలా మందిని చూశాను సార్. పేరెంట్స్‌కి కూడా ఆల్కహాలిక్ అవ్వమని ప్రెజర్ చేసే పిల్లలు కూడా ఉన్నారు సార్. అబ్బా! పేరెంట్స్‌కి. ఓడియ నేను రియల్‌గా చూసాను. లిటరల్లీ ఆ! ఐ యామ్ ఎక్స్‌పీరియన్డ్. అబ్బా! ఆ ఎక్స్‌పీరియన్స్ నేను తీసుకున్నానండి. పె బా నాకు ఒకే ఒక్క కొడుకు. పేరెంట్స్‌ని కూడా మోటివేట్ చేస్తున్నారు. మీరు కూడా తాగొచ్చు. ఇది ఇలా పనిచేస్తుంది. ఇది ఇలా హ్యాపీగా ఉంటుంది. దీనివల్ల ఆ! ఇబ్బంది ఏం లేదు. ఇది ఒక మోతాదు అని చెప్పి పేరెంట్స్‌ని వాళ్ళు చనిపోవాలా? ఈడిని డెవలప్ చేయాలా? లేదా ఈడిని చంపేయాలా? అనే పరిస్థితిలో ఉన్నారండి ఆళ్ళు. దారుణం వాళ్ళు అది. షేకొచ్చి తినడం మానేసి, పానిక్ అయ్యి, పడుకొని, నిద్రలు లేకుండా రకరకాలుగా వాళ్ళు ఎన్నో బాధలు ఫస్ట్ వీళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్. వీళ్ళకి మనం నిజం. ట్రీట్మెంట్ ఇవ్వాలి. నిజం. వీళ్ళకి మనం ధైర్యం ఇవ్వాలి. కరెక్ట్. 100% క్లోజ్ అవుతుంది సార్. హ్మ్. పట్టుకున్న ప్రతి ఒక్క కేస్ కూడా నేను క్లోజ్ చేశానండి. సూపర్బ్. ప్రతి సూపర్. ఒక్క కేస్ కూడా నేను క్లోజ్ చేశాను. సూపర్. ఏ ఒక్క కేస్ క్లోజ్ చేయకపోయినా నేను ఆపేస్తాను సార్. ఏ రియల్ ఎస్టేట్ చేసుకుంటాను ఆ! హ్యాపీగాన. ఆ! సూపర్. నేను మంచి మాట 100% చెప్పారు. చెప్తున్నాను. తల్లిదండ్రులందరికీ ఇది నేను ఫీల్ అయ్యే బాధపడుతున్న చేస్తున్నాను. సోదరీమణులందరూ గూడా ధైర్యం ఇచ్చే మాట చెప్పారు. ఇది నేను ఫీల్ అయ్యే చెప్తున్నాను. సూపర్. సూపర్ ఇది గురు. రియల్‌గా నేనేదో ఒక వ్యాపారం చేసుకోవాలి అన్నది. వ్యాపారం చేయాలంటే చాలా వ్యాపారాలు ఐ నో. ఉన్నాయి సార్. ఐ నో. ఐ నో. చదువుకున్నాము. ఐ నో. డబ్బులు కూడా ఉన్నాయి. చాలా వ్యాపారాలనేవి చాలా చేయొచ్చు. యెస్. డబ్బు ఒకటే కాదు. వాళ్ళిచ్చిన రిటర్న్ అన్న చాలామంది ఫోను చేస్తున్నా, "అన్న అవును. నీకొకసారి చూడాలి" అంటారు. వైజాగ్ బ్రాంచ్ గాని, హైదరాబాద్ బ్రాంచ్ గాని అంటే, "ఎందుకు చూడాలమ్మా" అంటే, అసలు నీ వల్లే కదా నాకు ఇట్లా ఇంత హ్యాపీగా ఉంది. కరెక్ట్. ఒకసారి కరెక్ట్. ఎప్పుడొస్తావన్నాను అంటే, "ఏం ప్రాబ్లమ్ లేదు." ఎవరో కూడా నాకు తెలియదు. ఆ! రియల్లీ ఇది. ఆ హ్యాపీనెస్ నాలో ఉంది. అంతేగా. సూపర్. అంటే ఇంకోటి గురుగారు, సార్. లిక్కర్‌ని బట్టి మీ మెడిసిన్ మారుతుంటదా? అంటే బ్రాందీ అయితే ఒకలాగా, విస్కీ అయితే ఒకలాగా ఏం లేదు సార్. అట్లా ఆ! ఏం లేదు. ఇవి ఏంటంటే ఫ్లవర్స్ మారుతుంటాయి. ఆ! ఇప్పుడు రూ. 100 లిక్కరు, రూ. 1000 లిక్కరు పెద్ద వేరియేషన్ ఏం లేదండి. ఆ! ఆ మేకింగు, ఆ ప్రాసెస్సు, అందులో కలిపే లిక్విడ్సు, ఆ స్మెల్లు, అందులో కలిపే ఈ దట్ మీన్ మినరల్స్ అండ్ వాటర్ ఆ! ఇవి చేంజ్ అవుతాయి తప్ప, హైజానిక్ ఇవి చేంజ్ కరెక్ట్. అవుతాయి. కరెక్ట్. బాటిల్ రేట్ చేంజ్ అవుతుంది తప్ప ఈక్వల్‌గా ఉంటుంది సార్. హ్మ్. ఈక్వల్‌గానే పనిచేస్తుంది. ఈక్వల్‌గానే డ్యామేజ్ చేస్తుంది. అవును. సో, చాలామంది తాగుతూ ఉంటారు. వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారండి. ఓకే. వీళ్ళు ఆ ప్రికాషన్స్ తీసుకోరు. అవును. త్రాగేటప్పుడు కూడా అట్ ది సేమ్ టైమ్ డ్రింకింగ్ తీసుకునే సమయంలో కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. కొంతమంది డ్రై తీసుకుంటారు. కొంతమంది వెట్ స్నాక్స్ తీసుకుంటారు. తర్వాత ఆఫ్టర్ డ్రింకింగ్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. బిఫోర్ డ్రింకింగ్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు బానే ఉంటారు. సో, వాళ్ళు బాగున్నారు గదా! వాళ్ళు గ్లామరీగా కనిపిస్తున్నారు గదా! మనం కూడా అలాగే ఉండొచ్చు కదా! ఇలా అనుకుంటారు. కానీ వాళ్ళకి వీళ్ళకి వేరియేషన్స్ చాలా ఉంటాయండి. కరెక్ట్. కరెక్ట్. ఎలా ఉంటాయి. ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రైట్. మేమైతే డైరెక్ట్‌గా వచ్చే వాళ్ళతో కూడా మేము డిస్కస్ చేసి వాళ్ళు కౌన్సెలింగ్ చేసి డైట్ కూడా చెప్తున్నాం సార్. హ్మ్. ఈ రకంగా వావ్! ఉండాలి. అవునా? ఎందుకంటే కాంటుబట్టు. కరెక్ట్. యూ వాంట్ టు ఎవ్రీ డే. అవును. సో, దట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ మస్ట్ బి టేక్ సమ్ ప్రికాషన్స్. సూపర్. ఇంకొకటి గురుగారు, చాలామంది ఉదయం లేవగానే మందు పడకపోతే ఇట్లా కొట్టుకుంటా ఉంటారు. పిచ్చెక్కినట్టుగా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళెలా కంట్రోల్ చేస్తారు? సరే అసలా ఆ పొజిషన్ ఎందుకొస్తుందంటే హ్మ్. వీళ్ళు రాత్రంతా డ్రింక్ చేయటం వల్ల టోటల్ ఇంటెస్టైన్స్, స్టమక్, అవును. టోటల్ హ్మ్. ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా పూర్తిగా డ్రై అయిపోయి ఉంటాయండి. హ్మ్. పూర్తిగా డ్రై అయిపోయి ఆ హ్యాంగోవర్ అనే సింప్టమ్స్ వస్తాయి. అవును. షివరింగ్ రావటము, హెడేక్ దట్ మీన్ లేక్ ఆఫ్ వాటర్, వాటర్ తక్కువ తీసుకోవటము, ఇవన్నీ జరగటం వల్ల అంతకంటే ముందు ఓవర్ యాసిడ్స్ ఆయనకు ఉండటం, హ్మ్. ఇవన్నీ జరగటం వల్ల ఖచ్చితంగా మళ్ళా అది వేసుకుంటేనే అది తగ్గుతుందనే ఒక ఫీల్ తీసుకొస్తుంది బాడీ. కరెక్ట్. 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 అవును. బాడీకి, బ్రెయిన్‌కి అసలు సంబంధం లేదండి. అవును. ఎందుకంటే ఇదోటి చెప్తుంది, ఇదోటి చెప్తుంది. ఖచ్చితంగా మళ్ళీ ఆ హ్యాంగోవర్ పెగ్ వేస్తే గాని ఆయన సెట్ అవ్వడు అని ఎందుకుంటుందంటే
డోపోమైన్ ఏదైతే ఉందో అది మళ్ళీ అక్కడ సహకరిస్తుంది. ఆ, ఈ పెయిన్ కిల్లర్ అని ఏదైతే ఉందో ఇది కూడా ఈ హార్మోన్ కూడా అది పడితే గానీ సహకరించదు. ఓకే. ఇది పరిస్థితి. సో, బా. ఖచ్చితంగా ఆయన ఒక పెగ్ ఎయ్యాల్సిందే అన్న పరిస్థితిలో ఉంటారు. ఆ, సో, ఇలాంటి వ్యక్తులే వచ్చేది మన దగ్గరికి. ఓకే. ఓకే. ఇదేంటిది? ఎర్లీ మార్నింగ్ త్రాగడం ఏంటి? అదే కదా. మార్నింగ్ షెడ్యూల్ ఉంటది కదా! అదే కదా. ఎంత చెట్టుకి అంతే గాలని ఎవరికున్న షెడ్యూల్ వాళ్ళకుంటుంది కదా! కరెక్ట్, కరెక్ట్. ఆ షెడ్యూల్ ప్రకారంగా వాడు పోవాలి కదా! అవును. పోడే. కొందరైతే సగం లివర్ పాడైపోయి ఉంటుంది అప్పటికే. కొందరైతే రక్తం కక్కునే స్టేజ్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళని కూడా మీ మందు కాపాడగలదా? సార్, సగం లివర్ పాడైపోయినా, సిరోసిస్ వచ్చినా, దట్ మీన్ లివర్ గడ్డగట్టినా, లివరు ఎన్లార్జ్ అయినా పెద్దదైనా, లివర్ అసైటిస్ ఫైనల్ స్టేజ్ వచ్చినా, టోటల్గా ఆర్గాన్ ఆగిపోయినా ఫస్ట్ చేయాల్సింది మందు మాన్పించడమేనండి. ఆ, ఓకే. అది ఏ కండిషన్ అవనివ్వండి. అచ్చా. సో మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకోండి ఫర్దర్గా, ఆ, ఫస్ట్ అయితే మందు మాన్పించాలి. ఓకే. ఎట్లా మానుతారు? మీరు చెప్తే మానుతారా? మీరు కౌన్సిలింగ్ ఇస్తే మానుతారా? అలా మానే వాళ్ళు అయితే ఎప్పుడో మానేసి ఉండాలి. సో ఎనీ టైం, ఉమ్, ఎనీ పొజిషన్ ఉమ్, ఫస్ట్ మందు మానాల్సిందే. ఓకే. ఇది తీసుకోవటం వల్ల వాళ్ళ బాడీకి కానీ వాళ్ళ ఆర్గాన్స్ కానీ ఉమ్, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దెన్ సపోర్ట్ టు ఎనీ అచ్చా. అదర్ ట్రీట్మెంట్స్. ఏ Okay. డాక్టర్కైనా చూపించవచ్చు. రైట్. ఇప్పుడు వేరే డాక్టర్స్ వేరే ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఉమ్, ఆయన లివర్కో, లేదంటే కిడ్నీకో, లేదంటే హార్ట్కో, లేదంటే బ్రెయిన్కో సంబంధించి ఏవో ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు. అవును. ఇది కూడా తీసుకోవచ్చండి. ఓ, వాటితో పాటు ప్యారలల్ గా తీసుకో. పార్లల్ ఇది తీసుకోవచ్చు. ఆయన త్రాగుతూ ఉంటాడు. ఆ, అదే పార్లల్ ఇది తీసుకోవచ్చు. ఓహో, ఆయన త్రాగుతూ తాగుతూ ఉంటాడు. ఉండా కూడా తీసుకోవచ్చు. ఆయన ఆపేసి రాడుగా మన కోసం. ఓ, సూపర్. ఆయన త్రాగుతూ ఉంటాడు. ఆ పొజిషన్లో కూడా ఇది ప్యారలల్గా దీన్ని ఆ, ఎక్కించి దీన్ని ఫోర్స్ చేసి దాన్ని ఆపాలి. అచ్చా. అంటే దీని ఫోర్స్ ఎక్కువ అవుతుంది. ఓకే. మన ట్రీట్మెంట్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది. ఓకే. ఆయన తాగితే తాగొచ్చు అంటాను. నేనైతే ఏమంటానంటే కంటిన్యూగా చేయండి. ఆయనకి ఏం ఇబ్బంది పెట్టొద్దు. ఆయనతో కూల్గా మాట్లాడండి. ఆయనతో ఆర్గ్యుమెంట్ చేయొద్దు. అవన్నీ అయిపోయాయి. ఉమ్, ఆర్గ్యుమెంట్ చేయకుండా కూల్గా మీరు మాట్లాడండి. ఆయన ఏదంటే అదే అనండి. ఆయన ఏం తింటే అదే పెట్టండి. ఒక 15 రోజులు టైం తీసుకోండి. హీ విల్ బి రికవర్. హీ ఓకే. విల్ బి బ్యాక్ ఓకే. 100%. ఓకే. మరి కొందరు ఉంటారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తుంటారు జాగ్రత్తగా. యా, యా. రోజు తాగుతూ ఉంటారు. మ్మ్. ఇంకా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏదో లాగా మాయ చేస్తూ ఉంటారు. మ్మ్. వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి? వీళ్ళు ఎలా కౌన్సిలింగ్కి సరే, తీసుకురావాలి? వాళ్ళకి ఈజీగా గుర్తుపట్టొచ్చండి. ఏదో ఒక మార్పు అయితే వాళ్ళలో మనకు కనిపిస్తుందండి. అచ్చా. ఖచ్చితంగా ఓవర్గా మాట్లాడటము, లేదంటే తినకపోవటము, లేదంటే ఓవర్గా తినటము, అచ్చా. లేదంటే అడిగిన దానికి కంగారు పడటము, ఓకే. ఏదో ఖర్చులు వేరే దానికి పెట్టి ఇంకో దానికి ఏదో చెప్పడము, ఏదో ఒకటి మనకి ఆ భార్యకి కానీ ఆ తల్లికి కానీ ఆ ఫ్రెండ్స్ కానీ అర్థమైపోతుంది. ఇదేదో తేడాగా ఉంది ఆ, అనే విషయం అయితే అర్థమవుతుందండి. 100% తెలుసుకోగలుగుతారు. అవును. సో అలాగా మేనేజ్ చేసి మనకు తెలియకుండా ఉన్నారంటే వాళ్ళు ఇంకా ఆ పొజిషన్కి రాలేదు. అచ్చా. అచ్చా. ఓకే. వాళ్ళు ఈజీగా మానిపించవచ్చు. ఓ, అవునా? వాళ్ళనైతే అసలు మనం ఏది నాట్ కౌంట్. అచ్చా. ఈజీగా అది మానిపించవచ్చు. పెద్ద అసలు కౌంటే కాదు. ఓ, వాళ్ళకి easy. వాళ్ళకు కూడా 3 నెలలు ఇందులో పడితే స్టూడెంట్స్ ఉంటారండి. అవును. యూత్ ఇప్పుడు హైదరాబాద్ చాలా లాంటి ఎక్కువైందండి అది. అవును. సిటీలో అవును. ఇవి అమ్మాయిలు కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అవును. స్మోకింగ్ కానీ, గుట్కాస్ కానీ డిఫరెంట్. అవును. సో ఈ డిఫరెంట్ తీసుకోవడానికి కూడా ప్రధాన కారణం కూడా ఒకటి ఉందండి. మీరు ఒక 3 పెగ్ 4 పెగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇనీషియల్గా ఒక 30 ml 60 ml తీసుకుంటే మీకు చాలా హ్యాపీ ఫీల్, అవును. చాలా హాయిగా నిద్ర వచ్చే పరిస్థితి ఉండేది. అవును. ఒక 4 నెలలు మారింది, ఏం లేదు అంటే డోస్ అక్కడికి అయిపోయింది. మీరు ప్రమోట్ అయ్యారని అర్థం. నెక్స్ట్ అర్థం. లెవెల్కి. నెక్స్ట్ లెవెల్ అంటే ఒక ఆఫ్ అడుగుతుంటాం మేము. అవును. ఏం తీసుకుంటారంటే ఒక 15 బీర్లు ఈజీగా తీసుకుంటారు. ఆ, ఒక హాఫ్ బాటిల్ ఈజీగా తీసుకుంటారనే పొజిషన్ ఉంటుంది. ఆ, ఫుల్ బాటిల్ వదిలేయండి, అది పక్కన అవును. పెట్టండి. హాఫ్ బాటిల్ ఈజీగా తీసుకుంటారనే పొజిషన్ ఉంటుంది. అవును. అంటే ఏంటి? టోటల్ డ్యామేజ్. ఆ, ఏం లేదు అక్కడ. ఆ, అప్పు తెస్తే గానీ ఇంటిలో వంట లేదు అన్నట్లా ఉంటుంది. బా, ఇంకా అక్కడ రీసోర్స్ ఏం లేదు. బాడీలో ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో పూర్తిగా అవును. డ్రై అయిపోయాయి. ఆ, ఎప్పుడైతే డ్రై అయిపోయాయో మీరు
మీ దగ్గర జేబీ డ్రై అయిపోతే ఎలాగ అప్పు తెచ్చుకోవాలో అవును. అలాగా మనం ఆల్కహాల్ అప్పు బాడీకి ఇస్తే ఉమ్, కొద్దిగా సప్లై ఉంటుంది. ఆ ఆర్గాన్స్ ఏవైతే ఉంటే హార్మోన్స్ కొద్దిగా సప్లై ఉంటుంది ఇందాక చెప్పినవి. అవును. అప్పుడు అవి కొద్దిగా యాక్టివ్ అవుతాయండి.